నమస్తే గ్రామసీమ న్యూస్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం। చాలా గట్టి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం। ఎవరైనా సన్మానం చేయవలసిన వాళ్ళు ఉంటే ఇక్కడ పేరు చెప్తే పేరుతోటి పిలవగలుగుతామని వినియోగించుకుంటున్నాం। పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు। మేము కూడా ఇక్కడ ఇబ్బంది లేదు, ఇబ్బంది మా సార్లు ఉపాధ్యాయులు చదువు రాకపోతే ఎక్కలు రాకపోతే ఆ రోజు మేము మొక్కలు చదువుకున్నాం। ఈ రోజు ఉద్యోగ విరమణ చాలా ముందు వేడుకుంటున్నాం। లింగన్న దంపతులకు ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ పూర్వ విద్యార్థులు, గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది। మొన్న రీసెంట్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి 4,000 ఏమో శాలరీ, అది కూడా చక్కగా లేకున్నా కూడా పాపం వాళ్ళు ఖచ్చితంగా బడి మీద ప్రేమతోనో అభిమానంతోనో అట్లా చేయడం అనేది చాలా గ్రేట్। తర్వాత గ్రామం గురించి చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేడం చెప్పింది ఇక్కడ మంచిగా ఉంటుంది అన్న తర్వాత వచ్చిన తర్వాత అసలు విలేజర్స్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్। వచ్చిన తర్వాత విలేజర్స్ ఉపాధ్యాయులకు యూత్ సపోర్టు, తర్వాత పేరెంట్స్, తర్వాత చైర్మన్గా ఫస్ట్ మనకు వాళ్ళు వెళ్ళిన తర్వాత మహేందర్ గారు చైర్మన్ అయ్యారు। అప్పుడు కూడా మేము ప్రతిసారి మనం ఏమన్నా అంటే 26 జనవరి కానీ ఆగస్ట్ 15 అప్పుడు కానీ మనం మాట్లాడేటోళ్ళం, ఎందుకంటే పిల్లల్ని పెంచడం ఎట్లా ఏదామంటే వాళ్ళు కూడా బడి పాడప్పుడు, ఎందుకంటే ఎప్పుడు కానీ ఇది ప్రజాస్వామ్య రాజ్యాన్ని కొంత మన ఇష్టమైతే అక్కడ చదివించుకుంటామని అంట, కానీ మన మీద నమ్మకంతో కూడా వాళ్ళకు కూడా ఉండాలి। అంటే మనం అట్లా మస్తు కష్టపడడం జరిగింది వాళ్ళు కూడా చైర్మన్గా ఉన్నప్పుడు। తర్వాత పాఠశాల అవసరాల దృష్ట్యా గేట్ కావాలనగానే అందరూ అంటే స్టేజ్ మీదనే వెంటనే అనగానే తల వచ్చారు, మేము ఇంత ఒక 10,000 వరకు జమ చేసి గేటు చేయించడం అనేది స్మార్ట్గా చేసేసింది, అదైతే నేను మర్చిపోలేను। ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వచ్చినాకనే ప్రహరీ గోడ కావడం, దాదాపు 60,000 1960లో ఇది ఎస్టాబ్లిష్ అలా నెరవేరడం జరిగింది। అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళు అట్లా కష్టపడ్డారు, సపోర్ట్ చేసిండ్రు। తర్వాత పేరెంట్స్ కూడా నమ్మకంతో పంపించడం వల్లనే మనం ఇంతవరకు వాళ్ళని జోహార్ ఉపాధ్యాయ అమర వీరులకు, జోహార్ ఉపాధ్యాయ అమర వీరులకు। తెలిసిన గురువు మనకు ఆలరిపిన గురువు రాజిరెడ్డి సార్ ఉన్నాడు। ఆ రాజిరెడ్డి సార్ను కూడా మనకి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం।
ఓనమాలు నేర్పిన రాజిరెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందుకు ఇదే పాఠశాలలో పనిచేసి వేరే పాఠశాలకు వెళ్ళిపోయిన పూర్ణ చంద్రరావు సార్ గారిని కూడా వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. పూర్ణ చంద్రరావు తర్వాత అదేవిధంగా మన గ్రామంలో ప్రజెంట్ పనిచేస్తున్న రవీంద్ర సార్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రజెంట్గా పనిచేస్తున్న వీరలక్ష్మి మేడంను కూడా వేదికపై పిలుస్తున్నాం. అదేవిధంగా ఇంతకుముందుకు స్కూలు మూతపడే సమయంలో కష్టపడి స్కూల్ను డెవలప్ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన తేజస్విని మేడంను కూడా వేదికపై పిలుస్తున్నాం. ఆమె పోయిన బాటల్లోనే మరి గ్రామంలో నిలిచి మళ్ళీ కొంతమందిని చేంజ్ చేసిన అనురాధ మేడంను కూడా వేదికపై పిలుస్తున్నాం. వీళ్ళ ఇద్దరికి తోడుగా అర్చన మేడం కూడా అప్పుడు చాలా కష్టపడ్డారు. అర్చన మేడం కూడా వేదికపైకి పిలుస్తున్నాం. వీళ్ళు ముగ్గురు ఎలా కష్టపడారో అదే విధంగా కష్టపడి మళ్ళీ స్కూలును మంచిగా డెవలప్ చేసిన మన చంద్రశేఖర్ సార్ను కూడా వేదికపై పిలుస్తున్నాం. చేసిన కిషన్ సార్ ఉండే, అందుబాటులో లేకపోయాడు. రాజు సార్ ఉండే, హనుమంతరావు సార్ ఉండే, రమణ సార్ ఉండే, వాళ్ళు కొన్ని పనుల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా మన పోషెట్టి సార్ కూడా ఉండే, కానీ అతనికి ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే ఉన్నాడు. మన రాజయ్య సార్ కూడా గున్నపల్లిలో ఉన్న సార్ కూడా ఆరోగ్యం బాగలేక ఇంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఈ గ్రామంలో ప్రతి సమస్యను మన టీచర్లు ఇంటింటికి వెళ్ళి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాల నడిపించాలని ఎడ్యుకేషన్ చేసుకుంటూ మనకు మంచి విద్యను అందించిన వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క సభ కార్యక్రమాన్ని మన స్థానికంగా ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర సార్ గారిని కొనసాగించవలసిన